క్రీస్తు వారి నామమున శుభాభివందనములు ప్రియులరా. ప్రార్థన చేసుకుందామండి. మమ్మను ప్రేమించిన మా దయగల కన్న తండ్రి దేవా, మమ్మను ఎల్లవేళలా కాచి కాపాడుతూ నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనములు తండ్రి. నీవు మాకు ఇచ్చిన ఈ జీవితకాలం అంతయు మీ కొరకై బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరచగలుగుటకు కృపను అనుగ్రహించండి. వింటున్న వాక్యాన్ని, పరిశీలిస్తున్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దాని ప్రకారంగా జీవించలాగున కృపను అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈ రాత్రికాలపు సమయమున ఒక చిన్న ప్రశ్నను బైబిల్ నుంచి ఆలోచిద్దాం. అదే క్రైస్తవులంటే గొర్రెలా? క్రైస్తవులంటే గొర్రెలా? క్రైస్తవులంటే గొర్రెలా అని ఆలోచిస్తే నేటి సమాజానికి క్రైస్తవుల గూర్చి కానీ, క్రైస్తవ్యం గూర్చి కానీ వారు మాట్లాడే మాట, క్రైస్తవులంటే గొర్రెలండి. ఎందుకు గొర్రెలుగా వీరి గురించి ప్రస్తావించి మాట్లాడుతున్నారంటే, ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏం మాట్లాడినా విని వెళ్ళిపోతారండి. క్రైస్తవులకి ఏది నిజం, క్రైస్తవులకి ఏది అబద్ధం అన్నది తెలియదు అని కొందరు క్రైస్తవులపై విరుచుకుపడుతున్నారు ప్రియులరా. ఎలా విరుచుకుపడుతున్నారంటే, క్రైస్తవులను చూసిన, క్రైస్తవులు సువార్త ప్రకటన చేస్తున్న ఆ ప్రకటనను ఓర్చుకొనని మత ఛాందస్యవాదులుగా పేరు ప్రాఖ్యాతలు పొందిన వారులా కనిపిస్తున్నారు వీరు వారి ధర్మాన్ని విడిచిపెట్టి, వారి ధర్మాన్ని మరిచిపోయి వారు వేరొక ధర్మము గూర్చి, లేకపోతే క్రీస్తు మార్గము గూర్చి ప్రత్యేకముగా చెప్పాలంటే ఒక ముస్లిం సహోదరులైన వారి గురించి మాట్లాడడం లేదు, క్రైస్తవుల గూర్చి మాత్రమే మాట్లాడడం అన్నది మీరు చూస్తున్నారు. కొందరు దానికి సమాధానము చెప్పాలని, వారితో వాదించాలని, వారితో వివాదాలకు కూడా వెళ్ళడానికి సిద్ధపడిన వారు ఉన్నారు. ఇందులో ప్రాముఖ్యముగా ప్రియులరా కొందరు ఉన్నారండి. నేను ఎందుకు దీని గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చానంటే, కొందరు మాట్లాడడం ప్రారంభించారు. ఎలా మాట్లాడడం ప్రారంభించారంటే, నా ఛానల్లోనే ప్రారంభించారండి. మరలా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, వీళ్ళు కూడా నేను ఏ రోజు వారికి వ్యతిరేకముగా ఒక పోస్ట్ పెట్టింది లేదు, వారి దేవుళ్ళను విమర్శిస్తూ మాట్లాడింది లేదు, వారి దేవుళ్ళను తప్పుపడుతూ ఒక మాట కూడా నా నోట రాలేదు నేటి వరకు. ఎందుకంటే మాకు నేర్పించిన తండ్రి గారు అలాంటి బోధన మాకు నేర్పించారు. భారతదేశంలో ఎవరైనా కానీ వాక్ స్వాతంత్రము కలదు. వారికి నచ్చిన దేవుణ్ణి వారు నమ్మొచ్చు, వారికి నచ్చిన దేవుణ్ణి వారు విశ్వసించవచ్చు. కానీ
ఇతర మత విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు అని మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారు మాకు ప్రియులరా అది బాల్యము నుంచే నేర్పించారండి. అందుకే మేము మా కొరకు పరలోకపు తండ్రి వ్రాసి ఇచ్చిన 66 పుస్తకాలలో ఉన్న మాటలే తప్ప వేరే మత గ్రంథాల జోలికి కానీ వారి ప్రామాణికముగా పిలువబడుతున్న వారి గ్రంథాలలో వ్రాయబడిన మాటల జోలికి కానీ మేము ఏ రోజు వెళ్ళలేదు. కానీ వీరు మాత్రం ప్రియులరా మా మాటలు వింటున్నారు, మా మాటలను ఆలోచిస్తూ ఎలాంటి కామెంట్స్ వీళ్ళు పెట్టడం ప్రారంభించారంటే, వారిని తిట్టిన వీడియో కాదు, వారిని విమర్శించిన వీడియో కూడా కాదు, కానీ వీళ్ళు ఎలా పెట్టారో ఒక కామెంట్ చదువుతాను చూడండి ప్రియులారా. క్రైస్తవులమైన మనము చెబుతున్న బోధకు వీళ్ళు మాట్లాడిన కామెంట్స్ చూడగలిగితే, క్రైస్తవులు వచ్చేసారండి జోకర్స్, వీళ్ళు మాట్లాడడం ప్రారంభించారండి. క్రైస్తవులు ఏటట జోకర్స్ వచ్చారండి అని మాట్లాడడం ఒకరు ప్రారంభించారు. ఇంకొకరు వచ్చారు మరలా, శివశక్తి జిందాబాద్, సుగుణ జిందాబాద్, అమర్ ప్రసాద్ జిందాబాద్, ధర్మప్రభు జిందాబాద్, చూడండి, ధర్మ మార్గం భాస్కర్ రాజు జిందాబాద్, రాధా మనోహర్ దాస్ జిందాబాద్. వీళ్ళెవరో మేము ఏ రోజు ఆలోచించలేదు, వీళ్ళు ఏంటో కూడా మాకు తెలీదు. కానీ తెలియని వీళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి వీళ్ళే ప్రారంభించారు మాలో. చూడండి, ఇజ్రాయేల్ అని ఇలా జిందాబాద్ జిందాబాద్, క్రైస్తవులంటే జోకర్స్ అని వీళ్ళు పెట్టి మాలో దాగిన సహనాన్ని వీళ్ళు నేటికి పరీక్షిస్తూనే వచ్చారు. కానీ ప్రియులారా, క్రైస్తవులంటే మాకు నేర్పించింది, క్రైస్తవ్యం అంటే మనసులను మార్చేదే తప్ప మతం మార్చేది కాదు. క్రైస్తవ్యం అంటే మనుషుని యొక్క హృదయాలలో గూడుగొట్టుకొనిన ఒక క్రూరత్వము, మతఛాందస్యవాదము, వ్యభిచారము, మత్సరము, అసూయ, కుళ్ళు అనే వాటిని తీసివేయాలని ఆలోచించామే తప్ప ఏ రోజు కూడా మేము మతం మార్చాలనుకోలేదు. మార్గములో నడిపించాలనుకున్నాం ప్రతి మనిషిని. సత్మార్గంలో నడిపించాలనుకున్నాం. మనిషిలో తగ్గిపోతున్న మానవత్వాన్ని పెంచాలనుకున్నాం. మనిషిలో కరువైపోతున్న దైవత్వాన్ని పునర్జీవింపజేయాలనుకున్నాం. కానీ ఇలా క్రైస్తవులైన వారు మనుషులలో తగ్గిపోతున్న మానవత్వాన్ని, దైవత్వాన్ని పునర్జీవింపజేయాలని అనేకులు సువార్త కార్యక్రమాలకు వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పిన క్రీస్తు మాటకు లోబడి ప్రేమతో సువార్తకు వెళ్ళిన వారు ఉన్నారు. అయితే భారతదేశంలో ఉంటూ భారతదేశపు చట్టాన్ని ఎరుగని కొందరు మూర్ఖులు ఉన్నారండి. ఎందుకు మూర్ఖులని అంటున్నానంటే, భారతదేశపు చట్టము కూడా తెలియని
అమాయకులని చెప్పుకోవాలా, లేకపోతే మూర్ఖులని చెప్పుకోవాలా, లేదా తెలిసినా కూడా భారతదేశపు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారో వారినే ప్రశ్నించాలి. కానీ వీరు ఇంకా చాలా పెట్టారు ప్రియులరా. ఈరోజు మేము వారి దేవుళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ బైబిల్ ఒక మత గ్రంథమని, బైబిల్ ఒక అబద్ధాల పుస్తకమని, బైబిల్లో ఎన్నో దుర్మార్గపు కార్యాలు ఉన్నాయని, తల్లిని చెరిపారని, చెల్లిని చెరిపారని ఎన్నో ప్రశ్నలు వీళ్ళు మరి మాట్లాడేసరికి ఒక విధంగా చెప్పాలంటే తట్టుకోలేక సాత్వికముతో సమాధానము చెప్పడానికే వచ్చాను ప్రియులారా. ఎందుకంటే వీరు మాట్లాడుతున్న మాటలో క్రైస్తవులంటే గొర్రెలండి. క్రైస్తవులకు మంచి చెడు తెలియదండి. మాకు మంచి చెడు తెలియదు, ఓకే, మీకు తెలుసా? అయితే తెలిసిన వారైతే మీ మాటలు మంచిగా ఉండాలి, కానీ మీరు చేస్తున్న కామెంట్స్ ఏంటి ప్రియులారా ఆలోచించండి. అంటే మేము మంచిగానే ఉన్నాం, మాలో ఏ చెడు లేదు, మీలోనే నానాటికి పెరిగిపోతుంది ఒక అసూయ, మీలోనే పెరిగిపోతుంది ఒక క్రూరత్వం. అందుకే చూడండి ప్రియులారా, చర్చులను పడగొడుతూ వస్తున్నారు, చర్చులను ధ్వంసం చేసేస్తూ వస్తున్నారు, సువార్త చేస్తున్న క్రైస్తవులను హింసిస్తూ వస్తున్నారు, వాక్యము చెప్పడానికి వెళితే ఆటంకపరుస్తున్నారు. క్రైస్తవులంటే గొర్రెలు అని ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, అందులో నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం. అయితే ప్రియులారా, ఇలా వీళ్ళు కామెంట్స్ చేస్తున్నప్పుడు క్రైస్తవులమైన మనలో కూడా అవిశ్వాసత ఏర్పడి మరికొందరేమో విశ్వాసముతో వారిపైకి దూకేవారు కూడా ఉన్నారు. అయితే గొర్రెలు 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 అని వారు సంబోధించి చిన్న చూపుతో వారు మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ప్రియులరా బాధపడిపోవడం, ఆ వాక్యాన్ని విని మనము హృదయాలను కలిచివేసుకోవడం, ఆ వాక్యాలను విని కొందరు కోపంతో ఊగిపోవడం వంటి ఎన్నో కార్యక్రమాలు. ఎందుకంటే క్రైస్తవులను ఇలా మాట్లాడుతున్నారే, క్రైస్తవులను ఇలా హింసిస్తున్నారే, క్రైస్తవులపై ఇలాంటి నిందలు వేస్తున్నారే అని కూడా బాధపడుతున్న వారు ఉన్నారు. ఇందులో ప్రాముఖ్యముగా నేను చూసినప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ ఎవరికి దాసుడో ఆయనకే తెలియాలి. మరి రాధకు దాసుడో లేదా మోహన్కు దాసులో ఎవరికి దాసులో ఆయన నేను ప్రశ్నించట్లేదు, కానీ ఆయన మాట్లాడిన మాటలు కొన్ని వినేసరికి, కొన్ని వింటున్నప్పుడు ఆయన మాటలు చాలా ప్రియులరా క్రైస్తవ్యాన్ని నొప్పించే విధముగా మరికొందరు ఉన్నాయి. క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయనకు తెలుసో తెలియక ఒక నిజాన్నే మాట్లాడుతున్నాడండి. ఆయనకు తెలుసో తెలియక ఒక నిజాన్నే మాట్లాడుతున్నాడు. ఏంటంటే క్రైస్తవులు గొర్రెలండి, క్రైస్తవులంటే గొర్రెలండి అని మాట్లాడేసరికి ప్రిల్లరా, క్రైస్తవులంటే గొర్రెలా? క్రైస్తవులంటే సింహాలమని చెప్పుకుంటున్న వారము కూడా ఉన్నాం. కానీ ప్రిల్లరా, యేసుక్రీస్తు వారి కొరకు పరలోకపు తండ్రి మాట్లాడుతూ
ఎంత చక్కటి మాటను మాట్లాడుతున్నాడో. యోహాను గారు వ్రాసిన సువార్త ఒకసారి మనం బైబిల్ తీసి చూడగలిగితే మొదటి అధ్యాయం, యోహాను గారు వ్రాసిన సువార్త మొదటి అధ్యాయం 38వ వచనములో బాప్తీసం ఇచ్చి యోహాను గారు వచ్చి ఏమంటున్నారో చూడండి. ఇక్కడ చదవండి. ఇదిగో యేసు వెనుకకు తిరిగి మీరు యోహాను సువార్త మొదటి అధ్యాయం 36వ వచనం, క్షమించండి 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, చూడండి ప్రియులారా ఏమంటున్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని చూసి బాప్తీసం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు ఆయన? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. క్రైస్తవులంటే గొర్రెలు 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 అని ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రజల ముందు అవహేళన చేస్తూ, ఒక రాధా మనోహర్ జోష్ కానివ్వండి, కరుణాకర్ సుగుణ కానివ్వండి, లలిత్ కుమార్ అని ఒక వ్యక్తి వచ్చాడండి ఈ మధ్యన, ఆయన కానివ్వండి, ఆయనైతే చాలా విచిత్రంగా చెప్పుకున్నాడండి. ఏంటంటే ముందు ఆయన్ను కూడా ముంచేశారట. అంటే క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కూడా గొర్రెలా అయిపోయాడు సాధుజీవిగా. కానీ గొర్రెతత్వం ఆయనకి నచ్చక మరలా వారు ఎలా మారిపోయారో ముందుకు వెళ్ళేసరికి చెప్తాను ప్రియులారా మీకు అన్ని బైబిల్ తీసి. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, వారేమో అవహేళన చేస్తున్నారని మనము బాధపడుతుంటాం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరి గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వారు కూడా సమాజములో ఉన్న ఆయనను వెంబడిస్తున్న వారిని చూసి కూడా ఏమంటున్నాడంటే, ఒకసారి చూద్దాం ప్రియులారా. యోహాను గారు వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను గారు వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన ఒక దగ్గరేమో గొర్రెనని చెప్పుకుంటున్నాడు, గొర్రె పిల్లనని చెప్పుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఎలా అంటున్నాడంటే గొర్రెలతో పోలుస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి ఆయన ఏమంటాడంటే, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అని కూడా మాట్లాడతాడు ప్రియులారా. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా గొర్రెలుగానే సంబోధించి మాట్లాడుతున్నాడు. వీళ్ళేం మాట్లాడుతున్నారు? క్రైస్తవులంటే గొర్రెలండి. నిజమే, యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, క్రైస్తవులంటే గొర్రెలా అంటే గొర్రెలే. అంటే ఇప్పుడు మనుషులందరూ గొర్రెలా? మనుషులందరూ గొర్రెలు అని మరి అనుకోండి, మరలా వాళ్ళు మాట్లాడతారు, మరలా కామెంట్స్ ఈ మెసేజ్ అవ్వగానే పడతారండి, నాకు తెలుసు. ఎందుకంటే వింటున్నారు కనుక. ఏమని పెడతారు? మరలా వచ్చాడండి మరి ఒక జోకర్ అని పెడతారు, మాకు తెలుసు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు ఏంటో తెలుసా? సాత్వికముతో సమాధానం. మేము సాత్వికంతోనే చెబుతామండి ఏ రోజు చెప్పినా. ఎవరి జోలికి వెళ్ళం, ఎవరి మత విశ్వాసాలను దూషించాం.
ఎవరి గురించి తప్పుగా మాట్లాడం. కానీ యేసుక్రీస్తు గూర్చి తప్పుగా మాట్లాడుతున్న మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమైపోతాయి? అలాంటి మాటలు నిజమని కొందరు విశ్వాసము నుంచి తొలగిపోయే ఒక అవకాశం ఉంది. కాబట్టి అలాంటి దుర్మార్గులకు, లేకపోతే అలాంటి మత ఛాందస్సవాదులను ఎందుకంటున్నానంటే ప్రియులరా, వారి మతము గురించి ప్రకటించుకోక, ఎందుకంటే వారి మతాన్ని ప్రకటించుకునే సామర్థ్యము వారికి లేక ఇతర మతాల జోలికి వస్తారండి. ఇతర మతాల జోలికి. ఎందుకంటే వారి మతం వారికి తెలీదు, ఏం చెప్పాలో వాళ్ళకి తెలీదు. వారు ఏ రోజు వారి గ్రంథాలను చదవరు. కానీ ఇతరులను తప్పు పట్టాలనే ఉద్దేశముతో అనేక వచనాలను తప్పు పడతారండి. అలాంటి వారికి సాత్వికముతో సమాధానం. ఇది సాత్వికముతోనే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాకు నేర్పించారు, మీ శత్రువులను కూడా ప్రేమించండి. మిమ్మును ప్రేమించే చెబుతున్న మీ మాటలు కూడా. ఎందుకు మిమ్మల్ని ప్రేమించి చెబుతున్నాం తెలుసా? మీరు క్రైస్తవుల పైన విషాన్ని కక్కుతున్నారు. తోడేలు ఎలా వస్తుందంటే, నేను ప్రైజ్ ది లార్డ్ అంటాను బ్రదర్, ఆయన ప్రైజ్ ది లార్డ్ అన్నాడు, నేను జై శ్రీరామ్ అన్నాను, అతను అనలేదండి. అంటే ఈ తోడేలు ఎలా వచ్చిందో చూసారా? ఈరోజైనా మీరు ఆలోచించారా దాన్ని? ఎవరు ఆలోచించారు పిల్లలు? యాక్చువల్గా వీడియో కట్ చేసి మీకు ప్లే చేద్దాం అనుకున్నాను ఈరోజు, కానీ ఎందుకులేండి, తోడేళ్లతో గొర్రెలకు పోటీ. ఎందుకంటే తోడేళ్ళు చేసేది ఏంటో తెలుసా? వేట. తోడేలు వేటాడుతుందండి. ఈరోజు ఒక లలిత్ కుమార్ కానీ, రాధా మనోహర్ దాస్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారండి. ధర్మ మార్గం అని పేరు పెట్టారు. ఒకరైతే ధర్మ మార్గం అని పేరు పెట్టి ధర్మ మార్గాన్ని విడిచి క్రీస్తు మార్గంలో తప్పులు వెతకడానికి వస్తున్నారు వీళ్ళైతే. చూస్తున్నాం ప్రియులారా, అందరినీ చూస్తున్నాం, అందరినీ గమనిస్తున్నాం. కానీ క్రైస్తవుడంటే క్రీస్తును సిలువ వేసిన వారిని కూడా క్షమిస్తున్నాడు ఆయన. అది క్రైస్తవులంటే. చంపుతున్న వారిని కూడా క్షమిస్తాడు క్రైస్తవుడంటే. భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిషులు పరిపాలిస్తున్న కాలంలో ఒక మహాత్ముడు పుట్టాడు. ఆయనే మహాత్మా గాంధీ. ఆయన ఏం చెప్పాడు? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని ఎక్కడి నుంచి చెప్పాడు? నా బైబిల్ నుంచి చెప్పిందే కదా. తను చంపుతున్న గాడ్సేను చూసి ఏమన్నాడు? ఉరి వేసేయండి, చంపేయండి, పీస్ పీస్ చేసేయండి అన్నాడా? లేదు. మరి ఏమన్నాడు? క్షమించండి అన్నాడు. ఎందుకు క్షమించమన్నాడు? క్షమించి విడిచిపెట్టమని ఎందుకు మాట్లాడాడు? నా క్రీస్తు నేర్పిన ప్రేమతత్వం అది. ఈరోజు క్రైస్తవులమైన మేము కూడా అంతే, క్షమించండి అని మాట్లాడతాం. కానీ మీరు గొర్రెలు అంటున్నారు. మేము గొర్రెలమేనండి, ఒప్పుకుంటాం. క్రైస్తవుడు అంటే గొర్రె స్వభావము కలిగిన వాడే. ఏంటి గొర్రె స్వభావం తెలుసా? గొర్రెకున్న స్వభావము చెప్పిందే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తిరగబడదు ఎవరి మీద.
గొడవలకు వెళ్ళదు ఎవరి మీద. తల వంచుకొని గొర్రెల కాపరిని వెంబడిస్తూ వెళ్ళిపోతుంది. కానీ తోడేలు తల వంచుకొని వెళుతుందా? వేటాడుతుందా అంటే వేట. అందుకే మీరందరూ తోడేళ్ల స్వభావము కలిగిన వారు. తోడేళ్ళండి వీరు. మనం అనుకుంటాం ఏంటంటే ఏంటి వీరు గొర్రెలండి అని మనం అనుకుంటాం. కానీ క్రైస్తవుడంటే గొర్రెలా అంటే గొర్రెలే ప్రియులరా. కానీ క్రైస్తవులైన వారి దగ్గరకు గొర్రె చర్మాలను వేసుకొని తోడేళ్ళు ప్రవేశించాయి. ఆ తోడేళ్ళు ఎలా వస్తాయో తెలుసా? జై శ్రీరామ్ అనవా? అయితే వేసేస్తాను. క్రీస్తును నమ్మిన వారు ఎందుకండి అనాలి? భారతదేశంలో ఉన్నాము. భారత శిక్షా స్మృతిలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మరి వీరు ఎలా వస్తారో తెలుసా? చాలా తెలివిగా వస్తారండి. ఎలాగంటే నేను ఇదిగోండి ఫోన్ చేస్తాను ఒక పాస్టర్ గారికి అని నాము ఫోన్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్ అంటాడు. అతను ప్రైజ్ ద లార్డ్ అన్నాడండి. వెంటనే ఇతను మరలా ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు కదా, అక్కడికి ఆగిపోవచ్చు కదా. జై శ్రీరామ్ అనేసరికి క్రైస్తవుడు కట్ చేసేసాడు. చూడండి ఈ గొర్రెలు అని మాట్లాడడం ప్రారంభించాడు. అతను క్రీస్తును నమ్మాడు, క్రీస్తును విశ్వసించిన వాడు, క్రైస్తవుడు. అతను ఎందుకయ్యా చేస్తాడు? అతనెందుకు చేస్తాడు? నువ్వు నీ తల్లికి నీ తండ్రికి పుట్టావు, నీ తల్లిదండ్రులైన వారినే తల్లిదండ్రులని చెప్పుకుంటావు. కానీ రోడ్డును పోయేవాడు మా నాన్నని చెప్పుకుంటావా? నువ్వు రోడ్డును పోయేవాడిని చూసి నా తల్లిని చెప్పుకుంటావా? నువ్వు చెప్పుకోవే. రోడ్డును పోయేవాడిని నువ్వు చెప్పుకోనప్పుడు మేమెలా ఒప్పుకుంటాం? మేమెలా చెప్పమంటావు? ఎందుకంటే మనుషుల ఎదుటైనా దేవుని ఎదుటైనా మేము చెప్పవలసిన నామం ఒక్కటే, జీసస్ క్రైస్ట్. ఆయన పేరును ఉచ్చరిస్తాం. నీకు నచ్చినట్టుగా నువ్వుండు, మేము నచ్చినట్టుగా మేము బ్రతుకుతాం, దేవుడు చెప్పినట్టుగా మేము బ్రతుకుతాం. అంతే తప్ప నీకు నచ్చినట్టుగా మేమెందుకు మారాలి? నా దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాను. నువ్వా దేవుడా పరలోకం ఇచ్చేది? ప్రియులారా ఆలోచించండి. వారు క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతున్నారు. మీరు రెచ్చిపోకండి. ఈ సాత్వికముతోనే సమాధానము చెప్పుటకు సిద్ధపడండి. ప్రియులారా దీనికి పార్ట్ 2 ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటుంది. ఇక మత ఛాందస్సవాదులైన వారు బైబిల్పై మాట్లాడుతున్న అనేకమైన సాహసాలను పేరు పెట్టుకొని కూడా మాట్లాడుతున్నారు ప్రియులారా. వాటిని కూడా వెలుగులోనికి తీసుకొని వచ్చి బైబిల్ బండారం అన్న వాని నోరు ఎలాగైతే మా తండ్రి గారు మూసారో, బైబిల్ బండారం కాదురా, బైబిల్ బంగారం అని నిరూపించారు. ఈరోజు మేము కూడా వారిని కొట్టము, వారిని తిట్టము, వారిని హింసించము. కానీ మా బైబిల్ను తప్పుగా మాట్లాడుతున్న వారికి సాత్వికముతో సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉంటాము. గనుక ప్రియులారా ఇలాంటి తోడేళ్ల విషయమై జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, పవర్ పోయిద్ది కనుక త్వరగా క్రైస్తవులంటే గొర్రెల నిన్నటి దినాన్న పవర్ ఇష్యూ రావడం వలన పూర్తిగా దాని గురించి మాట్లాడలేకపోయాను ప్రియులారా. ఈరోజుతో పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఉన్నాం ప్రియులారా. క్రైస్తవులు, క్రీస్తును నమ్ముకున్న వారు నేటి సమాజంలో 850 కోట్ల మంది జనాభా ఉంటే, ఆ 800 కోట్ల మందిలో క్రైస్తవులైన వారు ఎంతమంది ఉన్నారు అని
లెక్కలు గట్టగలిగితే ప్రియులరా 400 కోట్లకు పైనే క్రైస్తవులు ఉన్నారు. మిగతా జనాభా ముస్లిమ్స్ అయిన వారు ఉన్నారు. తర్వాతే మిగతా వారు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ క్రైస్తవ్యం నానాటికి అభివృద్ధి చెందుతున్న కొలది అభివృద్ధి చెందుతున్న క్రైస్తవ్యాన్ని ఎలాగైనా కించపరచాలి, ఎలాగైనా అభివృద్ధి పొందుతున్న క్రైస్తవ్యాన్ని కించపరచాలి అని ఎందరో మత ఛాందస్సవాదులైన వారు, క్రీస్తు విరోధులైన వారు బైబిల్ గూర్చి తప్పుగా మాట్లాడుతూ క్రైస్తవ్యము గూర్చి కూడా తప్పుగా మాట్లాడడం అన్నది మనం చూస్తూనే ఉన్నామండి. నేడు ఫేస్బుక్లలో చూసినా, యూట్యూబ్లలో చూసినా క్రైస్తవులపై అబద్ధ ప్రచారాలు, క్రైస్తవులపై లేనిపోని నేరాలు, బైబిల్పై ఎన్నో అవాంఛమైన మాటలు, తుచ్చమైన మాటలు మాట్లాడుతూ నోటికి తగినట్టుగా మాట్లాడేవారు కొందరైతే, చేతికి వచ్చినట్టుగా వ్రాసేవారు మరికొందరు. కానీ ప్రియులరా, పరలోకపు తండ్రి మాత్రం మానవుల కొరకు వ్రాయించిన ప్రేమలేఖ అని ప్రతి క్రైస్తవుడు నమ్ముతున్నాడు, విశ్వసిస్తున్నాడు. అలాంటి దేవుని చేత వ్రాయబడిన బైబిల్లో చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయి, శాస్త్రపరమైన ఆధారాలు ఉన్నాయి. ఎన్నో మనిషి యొక్క మార్పు కొరకు పరలోకపు తండ్రి వ్రాసి మానవులకు అందించాడు. అయితే క్రైస్తవులైన వారు నమ్ముతున్న గ్రంథాన్ని, నమ్ముతున్న క్రీస్తును అవమానపరుస్తూ, ఆయనకేదో మేము అవమానకరమైనట్టుగా మాట్లాడితే క్రైస్తవ్యం ఏదో తగ్గిపోతుందని, క్రైస్తవుల యొక్క పెరుగుదల ఆగిపోతుందని ఎందరో అపోహపడుతున్నారు. కానీ మనుషుల వలన కలిగినదైతే ఆ మనిషి చనిపోగానే అంతమైపోవాలి. మనుషుల వలన కలిగిన ఏ రాజ్యమైనా అది కూలిపోతుంది, పడిపోతుంది, దాని ఉనికే ఉండదు. కానీ క్రైస్తవ్యం అంటే దేవుని వలన కలిగింది. ఈ దేవుని వలన కలిగిన క్రైస్తవుల జోలికి వస్తే క్రైస్తవులు ఎవరు హాని చేయరు. కానీ ఒకనాడు భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? క్రైస్తవ్యం గురించి మాట్లాడుతూ, ముస్లిమ్స్ అయిన వారినేమో ఒక పక్కకి పంపించేశాము, క్రైస్తవులైన వారిని కూడా టచ్ చేసి వేరే సైడ్ పంపిద్దామా అంటే ఆయన ఒక మాట ప్రయోగించాడట అక్కడ. ఏంటంటే, ఒక నిప్పును ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి దానిని చేతితో తాకగలవా అని అడిగేసరికి కష్టమండి అన్నాడట.
క్రైస్తవుల జోలికి వెళితే అలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటావు అని చెప్పాడండి. ఆయన అన్నమాట క్రైస్తవులు ఏదో ప్రమాదం చేస్తారని కాదు, పరలోకపు తండ్రి చేత వారి కుటుంబానికి వారు ఆలోచించిన ఆలోచనకు అభ్యంతరాలు కలుగుతాయని హెచ్చరించాడు ఆయన. కానీ ఆయన హెచ్చరికను, భారత రాజ్యాంగాన్ని మరిచిన అనేకులు ప్రియులరా వారికి నచ్చినట్టుగా మాట్లాడుతూ, మీకు నిన్న చెప్పినట్టుగా అంటే క్రైస్తవులంటే గొర్రెలండి. మీరు యూట్యూబ్లలో చూసినా కూడా ఒక ఛానలే పెట్టేశారండి. ఏంటో తెలుసా? షీప్ అంటే ఇంగ్లీష్లో గొర్రె అని అర్థం. క్రైస్తవులంటే షీప్ అంటే గొర్రెలు. షీప్ అంటూ మరలా చీప్ అంటున్నారు. కానీ క్రైస్తవులంటే గొర్రెలు అనడంలో క్రైస్తవ్యానికి ఏదో కించపరిచేస్తున్నాం, క్రైస్తవ్యాన్ని ఏదో చిన్న చూపు చూస్తున్నాం, క్రైస్తవులను త్రొక్కుతున్నాం అని అనుకుంటున్నారు. కానీ ప్రియులరా, ఈరోజు ఈ పాఠాన్ని మీరు విన్న తర్వాత క్రైస్తవ్యం అంటే ఎంత గొప్పదో అర్థమైపోతుందండి. క్రైస్తవులంటే గొర్రెలా? నిన్న మీకు చెప్పాను కొంత విషయాన్ని. యేసుక్రీస్తు వారినే బాప్తీసం ఇచ్చు యోహాను గారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని సంబోధించాడు. యేసుక్రీస్తు వారిని ఏమన్నాడంటే దేవుని గొర్రె పిల్ల. అసలు దేవుని గొర్రె పిల్లగా ఎందుకు పోల్చాలి? ఆలోచించండి ప్రియులారా. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి నోటే గొర్రె గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 11వ వచనంలో, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 11వ వచనంలో, అందుకాయన మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే, చూడండి, గొర్రె కంటే మనుషుడు శ్రేష్ఠుడు అంటున్నాడా? ఎంతో శ్రేష్ఠుడు అంటున్నాడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడని మాట్లాడుతున్న పరలోకపు తండ్రే యేసుక్రీస్తు వారి ద్వారా మాట్లాడుతున్న మాట గొర్రె కంటే ఎంతో శ్రేష్ఠుడు అన్నాడు. అలాంటి ఆయన ప్రియులరా దేవుని గొర్రె పిల్లగా ఆయనను ఎందుకు పోలుస్తున్నాడు? ఆలోచిద్దాం. దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారిని పోల్చాడు. అలాగే ఇంకొక మాటను గనక మనం బైబిల్లోకి చూడగలిగితే, యోహాను గారు వ్రాసిన సువార్త 5వ అధ్యాయము, యోహాను గారు వ్రాసిన సువార్త 5వ అధ్యాయము, చూడండి ప్రియులారు, ఇక్కడ ఏమంటున్నారు యోహాను గారు? క్షమించండి, యోహాను గారు వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. నేను
గొర్రెలకు మంచి కాపరిని. అంటే ఆయనను గొర్రెతో పోల్చుకున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి కాపరితో పోల్చుకుంటున్నాడు. ఆది కాండంలోనికి ఒకవేళ వెళితే అక్కడ యూదా గోత్రపు సింహముగా పోలుస్తాడు ఆయనను. ఒక దగ్గరేమో సింహముగా పోల్చాడు, ఒక దగ్గరేమో గొర్రెతో పోలుస్తున్నాడు, ఇంకొక దగ్గరకు వచ్చేసరికి కాపరిగా కనిపిస్తున్నాడు ఆయన. ఎవరికి కాపరి అంటే గొర్రెలకు మంచి కాపరిని. వీళ్ళు ఇంకా ఎలాంటి ప్రశ్నను క్రియేట్ చేస్తారంటే నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఒక దగ్గరేమో గొర్రె పిల్లని చెప్పుకుంటున్నాడు, ఇంకొక దగ్గరికి వచ్చేసరికి గొర్రెల కాపరినని చెప్పుకుంటున్నాడు. ఇంతకు యేసుక్రీస్తు వారు గొర్రెల కాపరినా అని కూడా ప్రశ్నలు ఉన్నాయి వీళ్ళవి. అయితే అది చాలా చిన్న విషయం ప్రియులారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడంటే సమాజాన్ని యేసుక్రీస్తు వారు పోలుస్తున్నది గొర్రెలుగా పోలుస్తున్నాడు. ఇంకా ముందుకు ఒకసారి వెళ్ళి చూడండి, 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. అంటే ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు అని అక్కడ మాట్లాడుతున్నది అన్యజనులైన వారిని పోలుస్తూ మాట్లాడుతున్నాడు. అక్కడ ఇజ్రాయేలీయులైన వారికి ప్రియులారా గొర్రెతో ఎందుకు పోల్చి మాట్లాడుతున్నాడంటే అర్థమవ్వడానికి. మనవాళ్ళు కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు అది మాట్లాడారో కూడా అర్థం చేసుకోలేరు ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఎందుకు దానిని ప్రస్తావిస్తున్నారో కూడా ఆలోచించడం మానేశారు. దాడికి వెళ్ళిన క్రైస్తవులు ఎక్కడ కనిపించారు? క్రైస్తవులైన వారిని మనం ఎక్కడ చూసినా కూడా గొర్రెలుగానే ఉంటారు వాళ్ళు. పరలోకపు తండ్రి కూడా చివరికి వారిని ఎలా పోల్చి మాట్లాడుతున్నాడంటే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనంలో చూడగలిగితే ఇక్కడ ఆయన కూడా చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఏంటంటే గొర్రెల గురించే మాట్లాడుతున్నాడు మరలా. కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట చెబుతున్నాడంట. ఏంటంటే ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. అంటే ఇక్కడ కూడా మనుషులైన వారిని పరలోకపు తండ్రి ఎలా పోలుస్తున్నాడంటే గొర్రెలుగానే పోలుస్తున్నాడు. ఇంకొక మాట అదే 34వ అధ్యాయము 15వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనంలో గనక చూడగలిగితే నేనే నా గొర్రెలను మేపు చూడండి, నేనే నా గొర్రెలను పరుండ చేయుదును. అంటే ఆయనే చేస్తాడట ఆయన గొర్రెలను, వేరే వాళ్ళు ఎవ్వరు చూసుకోరంటే. ఇక్కడ కూడా దేవుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే ఒక గొర్రెలను కాచే ఒక యజమానిగా కనిపిస్తున్నాడు. నేనే నా గొర్రెలు. యేసుక్రీస్తు వారు కూడా అన్నారు ఏంటంటే నా గొర్రెలు. గొర్రెలు అనగానే మనుషుడు గొర్రె కంటే శ్రేష్ఠుడే. కానీ అప్పుడప్పుడు మనిషి మరొక మనిషిని ఒక విధంగా పోలుస్తుంటాడు. ఎలాగంటే ఏంటి
రాక్షసిలా ప్రవర్తించిందండి అని మాట్లాడతాడు మనిషిని. రాక్షసండి ఆమెనని అంటుంటాడు. రాక్షసి అని ఎందుకన్నారు ఆమెను? మీరు ఆలోచించండి. ఆమెను రాక్షసి అన్నారు కదా టీవీ మీడియాలలో. కానీ ఒక వ్యక్తిని చంపిన వ్యక్తి వచ్చేసరికి రాక్షసుడండి బాబు, ఇతను అన్నం తినడట, రక్తమే త్రాగుతాడట, రాక్షస స్వభావము కలిగిన వాడండి అని అన్నారు అనుకోండి ఎవరినైనా చూసి. ఎందుకు? అతను మనిషి కదా, రాక్షసి రాక్షసుడు అని ఎందుకు ప్రస్తావించారు? మనిషి కదా, అక్కడ మనిషిని ఒక రాక్షసుడుగా పోలుస్తూ ఉంటారు. మరికొందరిని ఇతను లయన్, సింహము లాంటి వాడండి అంటారు. అసలు సింహము లాంటి వాడు అని ఎందుకు మాట్లాడతారు? అతనేమైనా సింహము వేటాడినట్లుగా అడవిలోకి వెళ్ళిపోయి జింకనో లేకపోతే కుందేలునో లేకపోతే ఏ పందినో అడవి పందినో వేటాడుతాడా? లేదే. అయినా అతన్ని సింహము అని ఎందుకు అన్నారు? ఆ వారిని రాక్షసులు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆలోచించండి మీరు. మంచిగా ఉన్నారనుకోండి, బుద్ధిమంతుడిలా ఉన్నాడు అనుకోండి, రాక్షసి అని మాట్లాడగలరా మీరు వారిని చూసి? లేదు. ఏమంటారు? బుద్ధిమంతుడండి, మంచోడండి. మరి రాక్షసి అని ఎప్పుడు అంటారు చెప్పండి? సమాజంలో ఈమె జుట్టు నామే పట్టుకొని ఆమె జుట్టు ఈమె పట్టుకొని ఆడరాన్ని మాట్లాడుతూ సమాజము మధ్య కేకలు వేస్తూ కొట్టుకుంటున్నారు అనుకోండి, ఎంత మంచిగా కొట్టుకుంటున్నారు, ఎంత మంచివాళ్ళండి అని మాట్లాడతారా మీరు? మాట్లాడరు. అలాగ ఎందుకు మాట్లాడరు? వారు మంచివారిలా ప్రవర్తించట్లేదు. అక్కడ ఎలా ఉంది వారి ప్రవర్తన అంటే రాక్షసుల ప్రవర్తన, రాక్షసి ప్రవర్తన. మీకు తెలుసు బాగా అది. ఇక్కడ కూడా పరలోకపు తండ్రి గొర్రెలు అని అంటున్నాడంటే గొర్రెలని కాదక్కడ, క్రైస్తవులైన వారిని కానీ క్రీస్తును కానీ గొర్రెతో పోలుస్తాడు ఆయన. ఒక దగ్గర ఉంటుంది, ఆయన వదకు తేబడు గొర్రె వలె, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు ఆయన మౌనముగా ఉండుననుంది. ఎందుకలా గొర్రె యొక్క బొచ్చుతో పోల్చాడో తెలుసా? బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రె మౌనముగా ఉంటుంది. ఎందుకు? దాని శరీరం క్లీన్ అవుతుంది కాబట్టి. అరిస్తే చిన్న కేకలు వేస్తుంది అంతే. యేసుక్రీస్తు వారు కూడా తన ప్రాణాలను తీస్తున్న వారి దగ్గర, తనను చంపుతున్న వారి దగ్గర, కొరడాలతో కొడుతున్న వారి దగ్గర, చివరికి యెరూషలేము నడివీధులలో తీసుకొని వెళుతూ చంపండి 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 అని కేకలు వేస్తున్న వారిని చూసి కూడా గొర్రె ఎలాగైతే మౌనముగా ఉందో అలాగే ఉన్నాడండి. పిలాతు దగ్గరికి వెళ్ళాడు, మౌనం. హేరోదు దగ్గరికి వెళ్ళాడు, మౌనం. ఎందుకు? గొర్రె స్వభావము గలవాడే తప్ప తోడేలు స్వభావము లేదు ఆయనలో. తోడేలులో ఉన్న మనసు లేదు ఆయనలో. గొర్రె ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలాగే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తన్ను చంపుతున్న వారిని కూడా క్షమించమని అడిగాడు యేసుక్రీస్తు వారు. అది ఆయనలో ఉన్న స్వభావం, అది ఆయనలో ఉన్న గుణము. మరి సింహముతో పోల్చాడు. ఒక దగ్గరికి వెళ్ళేసరికి యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం అంటే
ఆయన పుట్టింది రాజుగా పుట్టాడు, నేటికి రాజుగానే ఉన్నాడు. అందుకే సింహము అనగానే ప్రపంచంలో రాజు ఏదైనా ఉంది జంతువులలో అంటే మృగరాజు సింహం. అలాగే ప్రపంచానికి రాజు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నా యేసుక్రీస్తేనండి. ఆయన రాజు కాబట్టి నువ్వు తీది వేస్తున్నావు నేటికి. ఆయన రాజని ఒప్పుకుంటూ మరలా ఒప్పుకోలేమండి మేమని ఏదో నోటితో చెప్తున్నావు, కానీ నీ చేతితో నువ్వు ఒప్పుకోవాల్సిందే రాజని. పరిపాలన దగ్గర రాజుగా ఉన్నాడు, ప్రాణాలిచ్చే దగ్గర ఆయన. గొర్రె ఎలాగైతే మౌనముగా ఉంటుందో అలాగే ఉన్నాడండి. అది ఆయనలో ఉన్న స్వభావం. ఒక ప్రకటన గ్రంథములో మాట్లాడినా కానీ ఆయన గొర్రెపిల్ల గొర్రెపిల్ల గొర్రెపిల్లని, ఆయన గొర్రెపిల్ల లాంటి శ్రేష్టమైన వాడు, పాపము లేనివాడు. నీలా పాపము చేసి నోటికొచ్చినట్లుగా మాట్లాడినవాడు కాదు, పాపులతో తిరిగాడు కానీ పాపం చేయని వాడు ఆయన. అది ఆయనలో ఉన్న స్వభావం అది. మరి క్రైస్తవులను ఎందుకండి గొర్రెలతో పోల్చాడు ఆయన? ఎందుకంటే వారు గొర్రెలు అనేసరికి మనకు చాలా బాధ వేసేస్తుంది కదా. ప్రియులారా, వారు గొర్రెలు అంటున్నారేమని బాధపడకండి. దేవుడు మనలను గొర్రెలతో పోల్చాడంటే క్రైస్తవులైన వారు గొర్రె స్వభావము కలిగిన వారు. క్రైస్తవుడు సువార్తకు వెళుతున్నప్పుడు కానీ, వాక్యము చెప్పడానికి వెళుతున్నప్పుడు కానీ, పిల్లరా, ఏ రోజైనా క్రైస్తవుడు తుపాకీ పట్టుకొని వెళ్ళాడా సువార్తకి? మీరు ఆలోచించండి. అంటే క్రైస్తవుడండి తుపాకీ పట్టుకొని సువార్తకు వచ్చాడు అని ఏ క్రైస్తవుని గురించి అయినా చెప్పగలరా? తుపాకీ పట్టుకొని వెళితే పర్మిషన్ ఉందా అని అడగడేవాడు. కానీ క్రైస్తవుడు తుపాకీ పట్టడు. పోనీ పర్మిషన్ ఉందా అని అడుగుతున్న వాడిని ఏ క్రైస్తవులైనా కానీ రాళ్లతో కొట్టి చంపారా ఎవరినైనా? క్రైస్తవులండి చంపారా ఎక్కడైనా? అండి సువార్తకు ఆటంకపరిచినందుకు క్రైస్తవులు చంపేశారండి వాళ్ళను. సువార్తకు వెళ్ళిన క్రైస్తవులను చంపారే తప్ప క్రైస్తవుడు సువార్తకు వెళ్ళి చంపేశాడండి అని చరిత్రలో కూడా చూపించలేరు మీరు. ఎందుకో తెలుసా? క్రీస్తు చెప్పాడు, నా గొర్రెలవి, నేను ఎలాగైతే ప్రాణం పెట్టానో, నేను ఎలాగైతే సిలువ ఎక్కానో, నేను ఎలాగైతే సహోదరుల కొరకు రక్షించడానికి ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా సిలువపై చనిపోయానో, చనిపోతూ కూడా నన్ను చంపుతున్న వారిని క్షమించమని అడిగానో, అలాగే అడిగారండి క్రైస్తవులు కూడా. ఒక స్టెఫెను రాళ్లతో కొట్టి చంపుతుంటే క్షమించమన్నాడే తప్ప క్రైస్తవుడిగా నన్ను చంపుతున్నారు దేవా వీరిని చంపేయమని అడిగాడా? ఆలోచించండి మీరు. క్రైస్తవుడంటే గొర్రె స్వభావము కలిగిన వాడు, కానీ గొర్రె కంటే శ్రేష్ఠుడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడండి. తుపాకీ పట్టడు, బాంబు చుట్టడు, గన్ను పేల్చడు. క్రైస్తవుడు పట్టుకునేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. సమాజము మధ్య సువార్తను ప్రకటించడానికి వెళతాడు. ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న తన తమ్ముళ్ళైన వారు నరకానికి వెళ్ళకూడదనే ప్రేమండి వారిలో. ప్రేమతో వెళ్ళిన క్రైస్తవులే తప్ప పగతో సువార్త చేసే క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడు సువార్త చేశాడంటే ప్రేమతోనే తప్ప పగ, కక్షము, కుతంత్రాలతో చేయడేది. కానీ ప్రియులరా, ఈ బైబిల్పై విరుచుకు పడుతున్న
కొందరు మూర్ఖులైన వారు గనులైన వారే, కానీ మూర్ఖులని తప్పక చెప్పదండి. వారిని మూర్ఖులనక తప్పదు. ఎందుకో తెలుసా? క్రైస్తవులలో ఉన్న మంచిని ప్రియులర వీరు క్రైస్తవులు చేస్తున్న మంచి పనులను ప్రియులర వీళ్ళు మతమనే ముసుగు అద్దేస్తారండి. వారు ప్రేమతో చేస్తే వీరేమో మతమని మాట్లాడుతున్నారు. క్రైస్తవులు గొర్రెలేనండి, కాదని చెప్పట్లేదు నేను. ఎందుకో తెలుసా? తన్ను చంపుతున్న వారిని కూడా మేమేం చేయగలమంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులరా. గొర్రెల గొప్ప కాపరి అయినా యేసు అను మన ప్రభువైన నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా, చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. చాలు ప్రియులారా, ఏమంటున్నాడండి? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువు. మరి ఈ ప్రభువును నమ్ముకున్న వారు ఎలా ఉంటారో తెలుసా? ఆయన ప్రభువు కదా, ప్రభు మార్గంలోనే ఉంటారు. ఎలా ఉంటారంటే 11వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం చూడండి. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 37వ వచనం 38వ వచనం. రాళ్లతో కొట్టబడిరి. రాళ్లతో కొట్టబడ్డారు తప్ప కొట్టారు ఎవరినైనా? చూడండి తర్వాత, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గోలలోను సొరంగములలోను తిరుగుచు సంచరించిరి. ఎవరండి? క్రైస్తవుడు తుపాకీ పట్టుకుంటే అడవిలో ఉండగలడా? సమాజము మధ్య తిరగగలడు. కానీ క్రైస్తవుడైతే రాళ్లతో కొట్టబడతాడట, రంపములతో కోయబడ్డారట, శోధింపబడ్డారట, ఖడ్గములతో చంపబడ్డారట. అంటే ఏ క్రైస్తవుడైనా కత్తి పట్టుకుని సువార్తకు వెళ్ళాడా? ఆలోచించండి మీరు. ఏంటి కత్తి పట్టుకొని సువార్తకు వచ్చారండి, అందుకే ఆపామండి అని ఎవరి కూర్చొని చెప్పగలరా మీరు? కత్తి పట్టుకొని రాము. 66 పుస్తకాలతో నిండిన వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకున్నాం. ఎందుకు? మతం మార్చడానికి కాదు, మీలాగా మత ఛాందస్సవాదులుగా చేయడానికి కాదు, మీలాగా. ఎందుకో తెలుసా? మనిషిలో గూడు కట్టుకున్న అసూయ, కుళ్ళు, కుతంత్రము, ద్రోహము, దొంగతనము, వ్యభిచారము, మత్సరము, కుళ్ళు, ఇలా మనిషిని ద్వేషించడం అనే ఒక క్రూరమైన తత్వాన్ని తీసివేయాలి. క్రూరమైన తత్వాన్ని తీసివేయాలనే ఆలోచనే తప్ప ఎదుటి మనిషిని మత ఛాందస్సవాదిగా మార్చమేమో. క్రైస్తవుడైనందుకు అతని మనసు మార్చడానికి ప్రయత్నించామే తప్ప కత్తి పట్టుకుని ఇతరులను చంపమని ఏ క్రైస్తవుడైనా మాట్లాడా? మీరు చరిత్రలోకి వెళ్ళి వెతికినా దొరకడు. ఎందుకంటే క్రీస్తు నేర్పలేదు అది. ఒకవేళ మాట్లాడా అతడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవుడు మాట్లాడాడు కాబట్టి.
మాట్లాడాడంటే అతడు క్రైస్తవుడు మాట్లాడాడండి. ఒకనాడు ముస్లిం సహోదరుల గురించి తప్పుగా మాట్లాడినందుకు వారు మాట్లాడిన మాట మీకు తెలుసు, ఏంటో తెలుసా? న్యూస్ మీడియాలో కూడా వచ్చింది. అతని తల తెచ్చిన వానికి 10 కోట్లు ఇస్తామని ఏ క్రైస్తవుడైనా వారిలా మాట్లాడా అండి? 10 కోట్లు ఇస్తామండి, మీరు వాళ్ళ బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్న వారి తల తెచ్చి పెట్టండి అని ఏ క్రైస్తవుడైనా మాట్లాడతాడా? మాట్లాడడు. ఎందుకు? క్రీస్తు నేర్పించలేదు అది మాకు. మనిషి మనసులో గూడు కట్టుకొనిన ఎన్నో దుర్మార్గమైన క్రియల నుంచి విడిపించడానికే తప్ప మనిషిని క్రూరుడిగా ఏ రోజు క్రైస్తవుడు మార్చలేదే. ఎక్కడ మీరెవరినైనా చూసారా? లేదే. అంటే మతం మార్చేశారండి. మతం కాదు క్రైస్తవుడు మార్చింది, మనసు మార్చాడు. క్రైస్తవుడు మార్చింది మతం కాదు. క్రైస్తవుడంటే మనిషి మనసులో గూడు కట్టుకొనిన దుర్మార్గపు క్రియలు మార్చేవాడు. మరి మతం మార్చేవారు ఎవరో మీకే తెలుసు. మతం మార్చమని చెప్పి మత కల్లోలను సృష్టిస్తున్న వారు ఎవరండి? సమాజము మధ్యన మీరు కారు. ఒకనాడు సోదరులుగా ఐక్యతతో నివసించిన వారే నేడు వారికి క్రైస్తవులకు విరోధ భావం క్రియేట్ చేస్తున్నది ఎవరు? మీరు కారు. ఆలోచించండి ప్రియులారా. వీరి గురించి యేసుక్రీస్తు వారు చెప్పారు. నిన్న మీకు చూపించాను మాట, అందుకే అక్కడ వేసాను ఆ పదం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా ముగిస్తానండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలీలు పరలోక రాజ్యము సమీపించుడని మత్తయి సువార్త 10:6 వచనమేనా? చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి. 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు, అంటే వీళ్ళు ఎవరన్నమాట? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నాను. అంటే యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. వీళ్ళు ఎవరట? తోడేళ్ళు. తోడేళ్ళు ఎలా ఉంటుంది? గొర్రె చర్మాన్ని వేసుకొని మన దగ్గరికి వస్తుందండి. ఎందుకంటే చూశాను నేను అన్నాను కదండి, ప్రైజ్ ద లార్డ్. ఆయనకి అనడానికి ఏమైందండి? ఆయనకి అనడానికి ఏమైంది? నా దేవుణ్ణి పొగడడానికి ఏమైంది అని మాట్లాడతారు. నేను చెప్పినట్టుగా ఒక కొడుకు తన తండ్రినే తండ్రి అని పిలుస్తాడే తప్ప అందరినీ ఇతడు నా తండ్రి అని చెప్పుకున్నాడు అనుకోండి, ఏమంటారు వాడిని చూసి? ఒకడికి పుట్టాడా 10 మందికి పుట్టాడా అని మాట్లాడతారు. క్రైస్తవులంటే ప్రాణాలైనా విడిచిపెడతారు, కానీ క్రీస్తును విడిచిపెట్టరు. మీరు ముసుగు వేసుకొని వస్తున్నారు కాబట్టి ఎన్నో మాటలు మాట్లాడతారండి. మీరు ముసుగు కదా, ముసుగు దొంగలు అంటూ వస్తుంటారు అప్పుడప్పుడు సమాజంలో. అంటే ముసుగేసుకొని ఎందుకండి వచ్చారంటే, మేము దొరకకూడదండి సమాజానికి, మేము అర్థం అవ్వకూడదండి సమాజానికి, మమ్మల్ని పట్టించుకోకూడదండి సమాజానికి అని మాట్లాడతారు. ముసుగు దొంగలు అంటారు వాళ్ళని. దోచుకొని వెళతారు, అర్థం కాకుండా ముసుగులు తీసివేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా తోడేళ్ళు.
యేసుక్రీస్తు వారు అంటున్నారండి, నేను అనట్లేదు. మనము జాగ్రత్తగా ఉండాలి వారి పట్ల. వస్తారు, ఎందుకంటే యేసుక్రీస్తు వారి కాలంలోనే ఉన్నారు, మన కాలంలో ఉండకూడదు అనుకుంటే ఎలాగా? అలాగని వారేదో క్రైస్తవులను గొర్రెలు అంటున్నారని బాధపడకండి. గొర్రె అంటే ప్రాణాలు అర్పించేది, గొర్రె అంటే తిరుగుబడేది కాదు. గొర్రె అంటే సిలువ వేయబడుతుందే తప్ప చంపుతున్న వారిని చీల్చివేయడానికి రాదు. వేటగాడైతే చంపడానికి వస్తాడు. క్రైస్తవుడు సువార్తికుడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అందుకే ప్రియులారా అందరూ సువార్తకు వెళుతున్నారు. కానీ ఏ రోజు సువార్తకు వెళ్ళే క్రైస్తవుడు మారణాయుధాన్ని పట్టుకొని వెళ్ళాడు. ఆత్మీయ ఖడ్గమైన బైబిల్ని చేత పట్టుకొని వెళతాడే తప్ప మారణ హోమాన్ని చెయ్యాలని బాంబు పెట్టుకొని పేలిపోయిన క్రైస్తవులు ఉన్నారు ఎక్కడైనా? బాంబు పట్టుకొని పేలిన వారెవరో తెలుసు? ఉగ్రవాదులు, టెర్రరిస్టులు. వారెవరో కూడా మీకు తెలుసు, నేను చెప్పనవసరం లేదు. కానీ క్రైస్తవుడు బాంబు పెట్టుకొని వెళ్ళి పేలిపోయాడండి అని ఎక్కడైనా చెప్పగలరా? అలాంటి వారిని మీరు మార్చలేరు. మీకు అక్కడ చల్లవు మీ ఆటలు. ఎందుకు? వారి దగ్గరికి వెళితే లేపేస్తారు మిమ్మల్ని, క్షణము కూడా ఉంచకుండా ఒకే గుండు లేదా బాంబు పెట్టేసి పేల్చేస్తుంటారు. కానీ క్రైస్తవుల జోలికి ఎందుకు వస్తున్నారో తెలుసా మీరు? యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రాణాలు పెట్టారో క్రైస్తవుడు కూడా అలా ప్రాణము పెడుతున్నాడు. కాబట్టి అలా ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి సువార్తకు వెళుతున్నప్పుడు మైక్ పట్టుకొని వెళుతాడే తప్ప ప్రాణాలు అర్పించడానికి వెళ్ళాడు. కానీ వీళ్ళు గూర్చి చెప్తున్నాడు, ఇదిగో క్రైస్తవులారా, నా పిల్లలారా, మీరు గొర్రెల స్వభావమే ఉండండి. మీరు గొర్రె కంటే శ్రేష్ఠులు, రాజులు. వారు గొర్రెలు అంటున్నారా? అనుకోనివ్వండి, ఎందుకు బాధ మనకి? వారు అన్నంత మాత్రాన మనం గొర్రెలమైపోతామా? గొర్రెల కంటే శ్రేష్ఠులం, దేవుని కుమారులము. కానీ గొర్రెలతో పోల్చింది ఎందుకో తెలుసా? స్వభావం. దానిలో ఉన్న స్వభావం ఎలాగైతే ఉందో మనలో కూడా దానిలో ఉన్నటువంటి స్వభావం. గొర్రె కాపరిని వెంబడిస్తుంది, గొర్రె చంపడానికి వెళ్ళదు, బలైపోతుంది. తోడేలు చీల్చివేస్తుంది. తోడేళ్ల వేట ఎలా ఉంటుందో అనేకులు చెబుతారు, వినండి కావాలంటే. తికమక చేసి వేటాడుతుంది తోడేలు. తోడేలు వేట తికమక. సింహపు వేట గర్జిస్తూ వేటాడుతుంది. కానీ తోడేలు ముసుగు వేసుకొని వేటాడుతుంది. వీళ్ళు కూడా ముసుగులోనే వస్తారు మన దగ్గరికి. అందుకే వీరు ముసుగు దొంగలు. వీరు ముసుగు దొంగలండి. అందుకే నక్క పక్కన పెట్టాను వాళ్ళను. కానీ ప్రియులారా, మనము క్రైస్తవులము, క్రీస్తును నమ్మిన వారము. వారు గొర్రెలను పిలుచుకొనివ్వండి, మనం గొర్రెలమే. క్రీస్తును వెంబడించే గొర్రె పిల్లలము, గొర్రెలము. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మృత్యుంజయుడై లేచాడు. కానీ ఎవరిని మీద అనుమానం లేదు ఆయనకు. ఎవరిని అనుమానించలేదు ఆయన. అందరినీ క్షమిస్తూ వెళ్ళిపోయాడు. తన దగ్గరకు వ్యభిచారమందు స్త్రీ వచ్చినా క్షమించాడు తప్ప అనుమానించలేదు ఆయన. ఎందుకు చెబుతున్నానో అర్థమవుతుంటుంది మీకు ఈ మాట. క్షమిస్తాడు క్రైస్తవుడు అంటే. అలాగే మీరు అనుమానం మీకు, ఎందుకంటే మీ వారికే ఉంది కాబట్టి. కనుక ప్రియులారా, ఆలోచించండి. క్రైస్తవుడు, క్రీస్తును నమ్మినవాడు అదేదో గొర్రెలు అంటున్నారని బాధపడకండి. దేవుడు మనలను కాచే యజమాని, యేసుక్రీస్తు వారు కాపరి. మనము గొర్రెలము, క్రీస్తుని వెంబడించే గొర్రె పిల్లలము.
ఆ గొర్రె పిల్లల స్వభావమేనండి మనలో ఉంది. క్రూరమైన స్వభావం లేదు మనలో, తోడేలు స్వభావం లేదు మనలో. యేసు చెప్పాడు, బైబిల్ పట్టుకోవాలి, సర్వలోకానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే అనేకులు ఆత్మలు నరకానికి జారిపోతున్నాయి కనుక ప్రియులరా, దేవుడు మనకిచ్చిన పనిని, పరలోకపు తండ్రి మనకు అప్పగించిన బాధ్యతని మర్చిపోకండి. వారేదో అంటున్నారని కృంగిపోకండి. దేవుడిని చేత పొగడపడుతున్నామని ఆనందిస్తూ ప్రియులరా, దేవుని పనిలో మనమందరము ముందుకు వెళ్ళేవారుగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మమ్మను ప్రేమించిన మా యొక్క దయగల కన్న తండ్రి, క్రైస్తవుడంటే ప్రాణం పెట్టేవాడే కానీ ప్రాణం తీసేవారు కాదని మా అన్నయ్య యేసుక్రీస్తు వారే మాకు నేర్పించారు దేవా. మేము కూడా మా అన్నను పోలి మీ ప్రియకుమారునిలా మా ప్రాణాలను అర్పిస్తూ అనేక ఆత్మలను రక్షించగలుగుటకు కృపను అనుగ్రహించమని, నశించిపోతున్న వారి కొరకు సర్వలోకానికి వెళ్ళమన్నారు. మేము కొందరినైనా రక్షించగలుగుటకు కృపను అనుగ్రహించండి. మనసులను మార్చి మీరున్నదే పరలోకానికి చేర్చి అనేకులను తండ్రి మీకు బిడ్డలుగా మార్చలాగన మీరు మాకు అప్పగించిన స్వార్థ బాధ్యతను పూర్తి చేసుకునేలాగన కృపను అనుగ్రహించమని తండ్రి, బైబిల్ని అపార్థం చేసుకుంటున్న వారికి మీ చిత్తమైతే వారి మనోనేత్రాలు వెలిగించమని నీ కుమారుడు మా ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.